సంపూర్ణ జీవితం కలిగిన ఒక పురుషుడిగా నువ్వెంత చేయాలి? దేవుడు నీతో ఎంత చేయించాలి? కష్టాలనేవి ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. నా జీవితంలో కష్టాలే లేవమ్మా అన్నవాళ్ళు నుంచోండి, ఒకసారి మాట్లాడతారు కాసేపు వాళ్ళతో. లేరు. నేను పడిన కష్టం కన్నా పెద్దదా మీ కష్టం? మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కాదంటే మీరు సమాజంలోకి వచ్చి బ్రతకడానికి ఎన్నో అవకాశాలు మీకు ఉన్నాయి. కానీ నాకు ఉన్నా సరే ఒక మనిషిగా నన్ను గుర్తించి ఎవరు ఇవ్వలేదు. అందరూ చేయి విడిచినా నా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. నా అయిన వాళ్ళు నన్ను కాదన్నప్పుడు నేను ఎవరి వైపు చూశాను? నా స్నేహితులు నన్ను ఎగతాళి చేసినా నేను ఎవరి వైపు చూశాను? ఆఖరికి ఈ సమాజం నన్ను వెలివేసినా, చేదరించుకున్నా, చీపో అన్న అటువంటి సందర్భంలో కూడా నేను ఎవరి వైపు చూశాను? అలా నేను నా ప్రతి సమస్యలో, నా ప్రతి కష్టంలో నా కష్టాన్ని నేను చూడలేదు. నా కష్టం కన్నా పెద్దది నా యేసయ్య ఉన్నాడు అని చెప్పి నేను యేసయ్య వైపు చూశాను. కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయే స్థితిలో మన యేసయ్య నన్ను ఉంచాడు. ఇంకా చెప్పడానికి చాలా విషయాలే ఉన్నాయి, కానీ సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగించాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. దయచేసి మా వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని చూసి అసహించుకోకండి, వాళ్ళని చూసి భయపడకండి. వాళ్ళు ప్రేమించే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక ఆ విధంగా తయారవుతున్నారండి. వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోండి, అది మీ పర్సనల్ విషయం. కానీ ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా దేవుని మాటలు, 4 మాటలు ప్రేమగా వాళ్ళకి మీరు చెప్పాలి. అది మీ బాధ్యత. దేవుని తర్వాత వాళ్ళని మార్చాల్సిన బాధ్యత దేవుడు ఎవరి చేతికి ఇచ్చాడో తెలుసా? ఎవరి చేతికి ఇచ్చాడు? ఇక్కడున్న ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మనిషిగా ఎవరి స్వరూపం అండి? ఒక దేవుని స్వరూపం. దేవుని స్వరూపంలో వాళ్ళు కూడా ఒక మనిషే. కాబట్టి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. ఒకవేళ మీరు వాళ్ళని చూసి భయపడినా, వాళ్ళని చూసి అసహించుకున్నా, వాళ్ళకి సువార్త చెప్పకపోయినా ఒకానొక తీర్పు దినములో దేవుడు మిమ్మల్ని అందరినీ లెక్కడుగుతాడు. తీర్పులో అందరూ రావాల్సిందే. అది పెద్ద వాళ్ళైనా చిన్నవాళ్ళైనా అదే లైను. దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఆ తీర్పు దినంలో దేవుడు నిన్ను అడుగుతాడు, నువ్వు అంజలిని చూసి భయపడ్డావు, అంజలిని చూసి అసహించుకున్నావు, అంజలికి దేవుడి సువార్త చెప్పలేదు, ఎందుకు చెప్పలేదని చెప్పి దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళని ప్రేమించండి. ప్రేమ కరువయ్యే వాళ్ళు ఆ విధంగా దూరం అవుతున్నారు. మీరు కనుక 4 మాటలు ప్రేమగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ తర్వాత అనుకుంటారు, అరే ఒక చర్చికి వెళ్ళే అక్క, అన్నయ్య నాతో ప్రేమగా మాట్లాడారు అంటే చర్చిలో ప్రేమ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు చర్చిలోకి వస్తారు. అలా చర్చిలోకి వాళ్ళని కూర్చోపెట్టాల్సిన బాధ్యత మీది. ఆ తర్వాత చక్రం తిప్పాల్సిన బాధ్యత ఆయనది. హల్లెలూయా. అలా కనుక మీరు చేయగలిగితే దేవుడు ఇలాంటి అంజలిని ఎంతో మందిని లేపుతాడు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. నా పరిచయం గురించి ప్రార్థించండి.